కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన 4 వారాలు ఇండియాకి వెళ్ళి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 4 వారాలు మనకి చర్చిని ఆరాధన క్రమం, వాక్య పరిచయం నడిపించిన ప్రియులు క్రిస్టోఫల్ గారికి వందనాలు చెల్లించుకుంటూ, అలాగే చర్చ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పెద్దలందరూ కూడా చర్చ్ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా సమర్థవంతంగా నడిపించిన దాన్ని బట్టి వారికి, అలాగే సంఘ సభ్యులైన మీ అందరికీ, ఎవరి బడులకు స్త్రీల సమాజం వారికి, విశ్వాసులు మీ అందరికీ కూడా ప్రార్థన చేసినందుకు నిన్ను వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది. ఈ సమయాన పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి సువార్త పాఠం నుంచి కొన్ని సత్యాలు మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 22 వచనాన్ని చదువుకొని మనం ఆలోచించాలి. మార్కు సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పింది. చాలండి. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానము అంశం వచ్చేసి ఆత్మ సంబంధమైన కుటుంబం అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఆత్మ సంబంధమైన కుటుంబం అందరూ ఒకసారి చెప్తారా? ఎలాంటి కుటుంబంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన కుటుంబం. మనందరం కూడా ఈ లోకంలో శరీర సంబంధమైన కుటుంబాలు కలిగి ఉన్నాం. శరీర సంబంధమైన కుటుంబాలు, శరీర రీతిగా భార్యగా, భర్తగా, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇది శరీర సంబంధమైన కుటుంబం. అయితే దేవుని యొక్క చిత్తం ఆత్మ సంబంధమైన కుటుంబంగా మనం ఉండాలనేది ఆయన సంకల్పం. చూద్దాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే కొన్ని మాటలు శ్రద్ధగా ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆయన ఏదో భోజనానికి పిలిచినంత మాత్రం భోజనం చేసి రావటం కాదు, కానీ అక్కడున్న వారికి సువార్త అందించటము, దేవుని మార్గము, దేవుని యొక్క చిత్తము, వాక్యము ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక అవకాశంగా, వేదికగా దాన్ని మలుచుకునేవారు. ఆ రీతిగా ఒక ఇంటికి ఆయన భోజనానికి ఆహ్వానించబడ్డారు. అక్కడికి వెళ్ళారు ఆయన శిష్యులు. అయితే వెళ్ళిన తర్వాత అక్కడున్న స్థితి, లేకపోతే అక్కడున్న పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి వచ్చారన్న వార్త విని అనేకులతోటి ఆ ఇల్లు నిండిపోయింది. అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినాలని, ఆయన ముఖాన్ని చూడాలని, ఆయనతో గడపాలని, అసలు ఆయన మాటలు ఏమిటి, ఆయన వాక్యం ఏమిటి, ఆయన ప్రభావం ఏమిటి అని అనేక మంది వచ్చారు, గుంపుగా వచ్చారు. ఆ ఇల్లు బహుశా మనం ఇల్లు మన పరిసరాలు చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా కూటమి పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇల్లు సరిపోదు, రూమ్ సరిపోదు, లేకపోతే మనం ఎక్కడైతే ప్రార్థన పెట్టుకున్నాం ఆ స్థలం సరిపోనంతగా జనాలు వచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆ యొక్క కెపాసిటీకి మించి అనేక మంది వచ్చారు. వారితో యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఈ లోపు అవతల సైడు యెరూషలేము నుండి కొంతమంది శాస్త్రులు వచ్చారు, పరిసయ్యులు అనబడిన వారు వచ్చారు. వారు యేసయ్యని ఏమంటున్నారంటే, ఇతడు బయల్జెబూలు వలన దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు అని ఆయన గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ సమయాన ఈ మాటలు మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు మన జీవితంలో మనం కూడా ఎవరో శాస్త్రుల సంగతి అలా ఉంచుతాం, పరిసయ్యుల సంగతి అలా ఉంచుతాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే సిచ్యుయేషన్, మనం సాధించలేనిది పక్కవాడు సాధించాడు అనుకోండి, మనం చేయలేని పని ఎదుటివాడు చేశాడు అనుకోండి, దానిని ఒప్పుకునే స్వభావం అందరికీ ఉండదు, దాన్ని అప్రిషియేట్ చేసే స్వభావం అందరికీ ఉండదు. దానికి వేరే అర్థాలు, పెడార్థాలు, విపరీతమైన దానికి ట్యాక్స్ ఇవ్వడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే అభినందిస్తారు, చాలా తక్కువ. చాలామంది మిగతా అనేక మంది ఏమంటారంటే, వాడు ఏదో సాధించాడు కానీ, ఏదో గొప్పవాడైనా కానీ ఆ కాలం కలిసి వచ్చి అయ్యాడే తప్ప నిజమైన ఆడిది ఏమి లేదండి, అందులోనే అతను తెలివితేటలు ఏమి లేదండి.
అతని కాలం కలిసి వచ్చేది, లేకపోతే అతను అదృష్టం బాగుండేవాడు తప్ప అతని వల్ల అతను ఏమి అంత పెద్ద గొప్పడు ఏం కాదండి. ఎలా మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది వాళ్ళ నాన్నగారు ప్లాట్ఫామ్ వేశారండి, వాళ్ళ అమ్మ నాన్న ప్లాట్ఫామ్ వేశారు కాబట్టి ఈ రోజున వెలగబెడుతున్నాడు తప్ప అంతకు మించి పెద్ద గొప్ప ఏమి లేదని ఆ యొక్క ఏమైతే విజయం ఏదైతే ఉందో, ఆ ఘనత ఏదైతే ఉందో, అతను సాధించిన గొప్ప ఏదైతే ఉందో దానికి వేరే అర్థాలు, పెడార్థాలు దానికి ట్యాగ్గా ఇచ్చేవారు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం, అనేక మందిని చూస్తూ ఉంటాం. ఇది ఒక రకం. మరికొంతమంది ఎట్లా అంటే, మరికొంతమంది మన హృదయంలో ఒక వ్యక్తిని గురించి ఒకలాంటి అభిప్రాయం కలిగి ఉంటాం. అంటే ఒక వ్యక్తిని గురించి అతని విధానం బట్టో, అతని తీరుని బట్టో, అతని యొక్క మాటలను బట్టో, అతని బిహేవియర్ని బట్టో, అతను ప్రవర్తించే తీరుని బట్టి ఒక రకమైన ఇతను ఎలాంటి వాడు అని ఒక అభిప్రాయం కలిగి ఉంటాం. ఒక అభిప్రాయం. కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, అతను పెద్దంత మంచివాడేం కాదండి, పైకి మాత్రం మంచిగా నటిస్తాడు కానీ అనుకున్నంత మంచివాడు కాదు. ఇతరుల అభిప్రాయాలు కొంత మన మీద పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అతని యొక్క బాహ్యమైన స్థితి అంటే అతని యొక్క హృదయాన్ని పరిశీలించడం, పైన అతని యొక్క ఇదిని బట్టి ఒక అభిప్రాయానికి మనం వస్తూ ఉంటాం. ఒక అభిప్రాయం, ఇతను ఎలాంటి వాడై ఉండొచ్చు, ఇతను ఎలా ఉన్నాడు కాబట్టి, ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి ఎలా ఉండొచ్చు అని అతని యొక్క క్యారెక్టర్కి ఒక ట్యాగ్ ఇస్తూ ఉంటాం, మనం ఒక లేబుల్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇతను ఎలాంటి వాడు, ఒకవేళ ఎవరైనా నా గురించి కూడా అనుకోవచ్చు, ఆయన ప్రసంగం చేస్తాడు కానండి దాన్ని పెద్ద అనుసరించడండి, దాన్ని పాటించడు అని కూడా ఒకవేళ ఎవరైనా ఆ అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. ఒకవేళ చెప్తే కనుక ఈ ట్యాగ్స్ ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, మనం ఒక వ్యక్తిని ఏ దృష్టితో అయితే చూస్తామో అలాగే కనబడతాడు. ఏ దృష్టితో, మంచి దృష్టితో చూస్తే మంచిగానే కనబడతాడు. ఒకవేళ మనం అది గొప్ప లేదండి, అది ఏదో గాలివాటంగా లేకపోతే సాధించుకొచ్చాడండి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఈ యొక్క ట్యాగ్ లైన్లో ఉంటే కనుక, అది మైండ్ సెట్తో ఉంటే అతను అలాగే కనబడుతూ ఉంటాడు. అతను ఒక సక్సెస్ఫుల్గా, ఒక మంచి వ్యక్తిగా కనబడు. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకు వచ్చిందంటే, యేసుక్రీస్తు ప్రభువు తన 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో ఆయన అనేకమైన స్వస్థతలు చేశాడని, అనేకమైన సూచక్రియలు చేశాడని, అనేకమైన మహత్కార్యాలు చేశాడని, అనేకమైన అద్భుతాలు చేశాడని మనకు తెలుసు. అనేకసార్లు దయ్యాలను వదిలికొట్టాడు. ఆయన వెళ్లకుండానే కూడా మాట ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడని మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి అద్భుత కార్యాలు, అతీంద్రియ కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల సామాన్య ప్రజలేమో ఆయన వైపు అట్రాక్ట్ అవుతున్నారు. సామాన్యమైన ప్రజలేమో ఆయన మాటలు వినాలని, లేకపోతే ఆయన మాటలో ఉన్న శక్తిని రుచి చూడాలని, ఆయనను కళ్ళారా ఒకసారి చూడాలని జనాలేమో ఒక పక్కన సామాన్యులు గుంపుకూడుతూ ఉంటే, మరొక పక్కన పరిసయ్యులు అనబడిన వారు, శాస్త్రులు అనబడిన వారు యేసుని గురించి ఏమని ప్రచారం చేస్తున్నారంటే, ఈయన దయ్యాలను వదలగొడుతున్నాడు కానీ అది దేవుని శక్తి కాదు, అది బయల్జెబూలు అనబడిన శక్తి వలన దెయ్యాలను వదలగొడుతున్నాడు. ఇతను సొంత దేవుని బలంతో వాటిని వెళ్ళగొట్టట్లేదు, బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. రెండోది నమ్ముతున్నారు. కాబట్టి వారు ఆ కోణంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నారు. ఆ కోణంలోంచి యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తున్నారు. వారు అంటున్న మాట ఏమిటంట, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రుల్లో కొందరు ఇతడు బయల్జెబూలు వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అని వారు ప్రజలకి ప్రకటిస్తున్నారంట, అంటే ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో అసలు బయల్జెబూలు అంటే అర్థం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం, ఎందుకు వచ్చింది ఈ పదం, ఎందుకు ఆ టైటిల్, ఎందుకు ఆ ట్యాగ్ శాస్త్రులు పరిచయాలు యేసయ్యకి ఇచ్చారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, చూడండి, ఇశ్రాయేలు పరిపాలించిన రాజుల్లో అహాబు అనే ఒక దుష్టరాజు కూడా ఉన్నాడు. ఆయన భార్య యెజబెలు. ఏలియా కాలాన్ని గుర్తు తెచ్చుకుంటే కనుక అప్పుడు పరిపాలన చేసింది వాళ్ళే. రాజు ఏమో అహాబు, అతను ఇశ్రాయేలీయుడు. రాణి ఏమో విగ్రహారాధికురాలు, ఆవిడ అన్యురాలు, ఆవిడ పేరు యెజబెలు. పాత నిబంధనలో మీరు మన పాత నిబంధన చదివిన వాళ్ళకి ఆ దేవతల పేర్లు గుర్తొస్తూ ఉంటాయి. ఈ యెజబెలు అనే రాణి ఒక విగ్రహారాధికులు కాబట్టి ఇశ్రాయేలు రాజ్యాన్ని అహాబు పరిపాలిస్తున్నప్పుడు ఆమె కొంతమంది బయలు ప్రవక్తలని జీతాలు ఇచ్చి ఆ యొక్క బయలు ప్రవక్తల ఆరాధనలు, బలిపీఠాలు కట్టి ఆ యొక్క విగ్రహారాధన పెంచి పోషించింది. ఎవరంటే యెజబెలు రాణి.
ఏదో మనకి సామెత ఉంటుంది, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా అని. కాబట్టి ఆవిడ రాణిగారు కాబట్టి, పైగా రాజుగారిని కూడా డామినేట్ చేసే రాణిగారు ఈవిడ రాజుగారి చాటు రాణిగారు కాదు, రాజుగారు ఏం చేయాలో కూడా సూచనలు లేకపోతే డైరెక్షన్ ఇచ్చే రాణిగారు. కాబట్టి ఈవిడ కొంచెం ఎక్కువ లేకపోతే చొరవ లేకపోతే ఎక్కువ పెత్తనం తీసుకున్న రాణిగారు కాబట్టి ఈవిడ డామినేషన్ ఎంతవరకు వెళ్ళిందంటే, కొంతమంది బయలు ప్రవక్తల్ని ఇశ్రాయేల్ రాజ్యం అంతా పెంచి పోషించి ఆ విగ్రహారాధన ఆ దేవతారాధన పెంచి పోషించి 400 మంది బయలు ప్రవక్తల్ని ఏలియా చెప్పారు కదా, అవన్నీ మనకు తెలుసు. కాబట్టి బయలు అనే దేవతని ఆరాధన చేసేవారు, బయలు అనే విగ్రహ పూజ చేసేవారు. పాత నిబంధనలో బయలు అనే ఆరాధన మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ తర్వాత కాలంలో ఏమైందంటే, ఈ బయలు అనే విగ్రహానికి ఈ యొక్క ఎక్కువ దీని విషయంలో శ్రద్ధ తీసుకుని రాజ్యం అంతా విస్తరింపజేసి ఆ దేవతారాధన పెంచింది ఎవరంటే యెజబెలు అనబడిన రాణి గారు. కాబట్టి బయల్ ప్లస్ యెజబెల్, బయల్ ప్లస్ యెజబెల్ రాను తర్వాత కాలంలో ఏమైందంటే బయల్జెబూలు అనే పదం వచ్చింది. బయల్జెబూలు అంటే బయలు అనే దేవత ప్లస్ ఈ రాణి గారు చాలా ఈ దేవతారాధన పెంచి పోసింది కాబట్టి ఆవిడ పేరును కూడా కలిపారు దానికి వచ్చి. ఆ రకంగా బయల్జెబూలు అనబడిన విగ్రహారాధన లేకపోతే ఒక దయ్యాల ఆరాధన లేకపోతే సాతాను సంబంధం ఆరాధన ఆ పదం అనేది అలాగా వాడుకలోకి వచ్చింది. ఈ సమయంలో ఒక మాట చెప్పాలంటే, ఈ బయల్జెబూలు అధికారం అంటే సాతాను బలం. మన తేలిక భాషలో చెప్పుకోవాలంటే సాతాను బలం, దెయ్యపు శక్తి, దెయ్యాల యొక్క శక్తి. ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఎందుకు వస్తుందంటే, యేసు ప్రభు వారు ఆయన ముట్టుకుంటే స్వస్థతలు జరుగుతున్నాయి, ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యాలు వదిలిపెడిపోతున్నాయి, ఆయన కలుగు చేసుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మనం ప్రారంభంలో చెప్పుకున్న రీతిగా ఈ సామాన్య ప్రజలేమో అయ్య బాబోయ్ ఆయన ముట్టుకుంటే చాలు కార్యం జరుగుతుంది, లేకపోతే ఆయన ఆజ్ఞాపిస్తే చాలు దెయ్యాలు విలవెల్లాడిపోతున్నాయి, దెయ్యాలు సైతం నజరేయుడైన యేసు మాతో నీకేమిటని అవి గగ్గోలు పెడుతున్నాయంటే ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన దేవుని కుమారుడు అని ఒక పక్కన ప్రజలంతా కూడా ఆయనకి అట్రాక్ట్ అవుతున్నారు. కానీ పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని లేకపోతే దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడనే భావన వారి హృదయంలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న సూచనలకి, యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలకి వక్ర భాష్యము పెడార్థాలు తీసేయమని చెప్తున్నారంటే ఆయన దెయ్యాల శక్తి వల్ల చేస్తున్నాడు కానీ దేవుని శక్తి వల్ల అద్భుతాలు చేయట్లేదు అని వేరే లేకపోతే వక్ర భాష్యం చెప్తున్నారు. అంటే విపరీతమైన అర్థము చెప్తున్నారు. ప్రజల మనసును డైవర్ట్ చేయడానికి ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు వారు కంకణం కట్టుకుని ఉన్నారు అన్న విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ సమయాన మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు అప్పుడు ఏదో జరిగింది, అక్కడ ఏదో జరిగింది, వాళ్ళు ఏదో ప్రచారం చేశారు, అదంతా వదిలేద్దాం. అసలు బయల్జెబూలు శక్తిని ఆశ్రయించడం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తుంటే, బయల్జెబూలు శక్తి అంటే ఈ రోజున కూడా మన ఊర్లో చిన్నపిల్లలు నిద్రపోకపోయినా లేకపోతే కొన్నిసార్లు ఎవరి బిడ్డలు కూడా ఈ ఈవిల్ స్పిరిట్ దయ్యాలు పడుతూ ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది ఏమో పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, మరికొంతమంది కొన్ని చోట్లకు వెళ్ళి తావీదులు లేకపోతే ఇంకేమి తెచ్చుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు మీకు తెలుసు ఈ విషయాలు. వెళ్ళి ఒక చోటుకు వెళ్ళి అక్కడ ఎవరో ఉంటారు, పిల్ల పరిస్థితి ఇది అంటే వాళ్ళు ఏదో మొత్తం మీద చేసి గెలుపులు ఒక తావీదు తెస్తారు, లేకపోతే ఇదిగో ఇది కట్టండి, మొలతాడు కట్టండి, అక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, చేతి కట్టండి అంటే అవి తెచ్చుకుని ఏం చేస్తారు, మళ్ళీ ఏం చెప్తారంటే పాస్టర్ గారు ఒకవేళ కంట పడిపోయింది అనుకో, కంట పడకపోతే పర్వాలేదు, మరి పిల్లలకి కొంచెం బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి తప్పలేదండి, మీరు ప్రార్థన చేయండి మీ ధర్మం ప్రకారం అదే. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలమైన మనం కూడా ఇది బయల్జెబూల్ని ఆశ్రయించడం అంటే యేసు ప్రభువుని ఆశ్రయించడం మానేసి, దేవుని ఆరాధించడం మానేసి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మానేసి మనం వెళ్ళి ఎక్కడి నుంచో తావీదులు తెచ్చి లేకపోతే ఈ రక్షణలు తెచ్చి కట్టుకోవటమే అది బయల్జెబూల్ని ఆశ్రయించడం అంటే. అది దయ్యపు శక్తి, అది సాతాను శక్తి, అది సాతాను శక్తిని ఆశ్రయిస్తున్నది దేనికోసం? దయ్యాన్ని వదిలించుకోవడం కోసం. బిడ్డకి దయ్యం పట్టింది, ఒక ఎవరి బిడ్డకో చిన్న బిడ్డకో విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు, జుట్టంతా పీకేసుకుని బట్టలంతా చిచ్చేసుకుని. కాబట్టి మనం ప్రార్థన చేయడమో దైవ సేవకుని పిలిచి ప్రార్థన చేసుకోవడమో మానేసి దీని మీద నమ్మకోలేక మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అక్కడెక్కడో ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకటి తెచ్చుకుని కట్టుకుంటున్నాము. ఇది బయల్జెబూల్ వల్ల. దీనివల్ల ఏమవుతుంది?
ఒక వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు తాత్కాలికమైన ఉపశమనం దొరుకుతుంది కొన్నిసార్లు. దానికి ఉపశమనం దొరుకుతుంది, మళ్ళీ 10 రోజులు పోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇది తాత్కాలికమైన ఉపశమనం తప్ప శాశ్వతమైన ఉపశమనం కాదు. తాత్కాలికమైన విడుదల తప్ప శాశ్వతమైన విడుదల కాదు. ఎందుకని కాదంటే వదలగొట్టింది ఎవరంటే దెయ్యమే దెయ్యాన్ని వదలగొట్టింది అనమాట. ఇంకా చెప్పాలంటే పెద్ద దెయ్యం చిన్న దెయ్యాన్ని వదలగొట్టింది అనమాట. పెద్ద దెయ్యం దెయ్యానికి హెడ్, చిన్న దెయ్యాన్ని వదలగొట్టింది. యేసు ప్రభు వారు క్వశ్చన్ చేస్తుంది అదే శాస్త్రం పరిశీలన. ఇతడు బయల్జెబూలు వల్ల దెయ్యాలు వదలగొడుతున్నాడు అంటుంటే యేసు అంటున్నారు, బాబు ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ లోకంలో ఎవడైనా తన రాజ్యాన్ని, తన యొక్క బలాన్ని, తన యొక్క కెపాసిటీని పెంచుకోవాలని చూస్తాడు తప్ప తన రాజ్యాన్ని ఎవడైనా కూలద్రోసుకోవాలని, తన రాజ్యాన్ని ఎవడైనా విచ్ఛిన్నం చేసుకోవాలని ఎవడైనా ప్రయత్నిస్తాడా? ఎవడో ప్రయత్నించడు కదా. ఎవడో ఎంత బుద్ధిహీనుడైనప్పుడు కూడా తను ఇంకా బలపడాలని కోరుకుంటూ ఉంటాడు. అలాంటప్పుడు ఒకవేళ నేను సాతాను వలన, దెయ్యపు శక్తి వలన దెయ్యాలు వెళ్ళగొడుతూ ఉంటే కనుక, ఒకవేళ దెయ్యమే తన యొక్క రాజ్యాన్ని ఎందుకు కూలదోసుకుంటుంది? తన బలాన్ని ఎందుకు తగ్గించుకుంటుంది? తన ప్రభావాన్ని ఎందుకు తగ్గించుకుంటుంది? ఎందుకు ఇంత చిన్న విషయాన్ని మీరు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇంత చిన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు చాలా సున్నితంగా, చాలా కీన్గా వారిని ప్రశ్నిస్తున్నారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు. ఆనాటి శాస్త్ర పరిచయం వేసి సమాధానం చెప్పలేకపోయారు. కారణం ఏమిటంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి. దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు యేసయ్య ఇంకొక మాట అంటూ ఉంటారు. ఈ మాట మీకు బాగా తెలుసు. ఆయన చేసిన మొదటి ప్రశ్నలు ఏమంటూ ఉంటారంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు ఏంటట, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి మయమై ఉండును. అదే మనం చెప్పుకుంటున్నాం. ఒక వ్యక్తిని నువ్వు చూసే విధానంలో గనక మార్పు వస్తే, నువ్వు చూసే విధానంలో నీ దృష్టికోణం సరిగ్గా లేకపోతే నువ్వు ఆ వ్యక్తిని మంచిగా అర్థం చేసుకోలేవు. నీ కన్ను చెడిందైతే, ఇక్కడ నీ కన్ను చెడిందైతే అంటే మనకి కళ్ళు కనపడకపోవడం కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత కళ్ళు మసకబారటం, శుక్లాలు రావడం, దూర దృష్టిలో దగ్గర దృష్టిలో సరిగ్గా కనపడకపోవడం, కళ్ళజోడు వేయించుకోవడం, ఇవన్నీ లోక పరిపాటి. ఆ గుడ్డితనం గురించి వేసే మాట్లాడట్లా, ఆ చీకటి గురించి ప్రభు మాట్లాడట్లా. కానీ ఒక వ్యక్తి పట్ల నువ్వు అభిప్రాయం కలిగి ఉంటావే, ఇతను పైకి ప్రార్థన చేస్తాడు కండి, బయటికి వెళ్ళిన తర్వాత మంచి వేస్తారండి, బయట మాత్రం చాలా బాగా ఇతను వేరేగా ఉంటాడండి అనే అభిప్రాయం కనుక ఒకవేళ నీ సేవకుడి పట్ల వాళ్ళ ఒక భాష పట్ల కలిగి ఉన్నావు అనుకోండి, అతను ఎంత గొంతుచుకుని ప్రసంగాలు చేసినప్పుడు కూడా అతన్ని నువ్వు ఆ యొక్క అందులో ఉన్న ఆంతర్యాన్ని, అందులో ఉన్న సత్యాన్ని ఎంత మాత్రం గ్రహించలేదు. ఎందుకంటే నీ మైండ్ అంతా దేంతో నిండి ఉందంటే ఇతను సరైన పాస్టర్ కాదు, సరైన సేవకుడు కాదు, సరైన మంచి అనుభవంలో ఉన్నవాడు కాదు, మనకు చెప్తాడు కనుక పాటించడు అనే దృష్టి కనుక ఉంటే కనుక అతను ఏం చెప్పినప్పుడు కూడా అది నీ మైండ్లోకి ఎక్కదు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఇప్పుడు శాస్త్రుల పరిచయాలు యేసయ్యను చూసే కోణం సరిగా లేదు, సరైన దృష్టితో వాళ్ళు చూడట్లా. కాబట్టి యేసయ్య వాళ్ళకి ఒక బయల్జెబూలు వలన స్వస్థతలో అద్భుతాలు చేసేవాడిగా కనబడుతున్నారు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక అయితే ఈలోపు ఆ ఇంటికి యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియు సహోదరులు కూడా ఆయన కోసం వచ్చారు. ఏరి మా సహోదరుడు ఎక్కడ, మా కుమారుడు ఎక్కడ అని మరియమ్మ అలాగే మిగతా వారు కూడా వచ్చి యేసు కోసం వెతుకులాడుతున్నారు. యేసు కోసం వెతుకులాడుతూ ఉంటే యేసే వాళ్ళకి ఏమి పిలవట్లేదు, లేకపోతే వాళ్ళని ఏమి మర్యాద చేయట్లేదు, వాళ్ళని ఆహ్వానించట్లేదు. చాలా సమయం ఉంది అక్కడేమో అందరూ కూడా గుమ్ముగూడిపోయి ఉన్నారు. మనకులాగా ఇలా ఫ్రీగా కూర్చోాలా, చాలా మేమంటే ఒకరి మీద ఒకరు కూర్చున్నట్లుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తల్లి సహోదరులు వచ్చి ఎక్కడ మా బాబు ఎక్కడ, మా యేసు ఎక్కడ అని వెతుకులాడుతుంటే యేసే వాళ్ళకి ఏమి సరైన రెస్పాన్స్ ఇవ్వట్ల. సరే వారు వెతుకుతూ ఉండగా యేసు అంటున్నారు, ప్రభువా ఇదిగో నీ కోసం నీ తల్లి వచ్చిందయ్యా, నీ సహోదరులు వచ్చారు, నువ్వు వారితో మాట్లాడవా అంటుంటే యేసే మాటలు అంటున్నారు, ఇదిగో మీరు నా తల్లి నా సహోదరు వచ్చింది అంటున్నారే, ఎవరయ్యా నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఇదిగో ఇక్కడ నా ముందు ఉన్నారే, నా మాటలు వినడానికి వచ్చారు, వీళ్ళందరూ కూడా దేవుని చిత్తం చేయవాడే నా తల్లియు నా సహోదరుడు అంటున్నారు. దేవుని చిత్తం చేయవాడే నా తల్లి నా సహోదరుడు. ఈ మాట ఒకసారి మనం ఇక్కడ కొంచెం ఆగాలి. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి. ఏంటంటే
యేసు చెప్తున్న మాట అంత ఈజీగా ఆయనకి తల్లిగా సహోదరుడిగా ఉండడానికి అందరికీ ఆసక్తే, అందరికీ ఇంట్రెస్టే. కానీ దాని ఆచరణ, దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ క్రమం ఏంటో మనం తెలుసుకోవాలి. అసలు నిజానికి మనం ఎవరు? అసలు మనం మామూలుగా మనం ఆలోచన చేస్తుంటే ఈ లోకంలో మనం దేవునికి దూరస్థులమైన మన స్థితి ఏంటి, మన పరిస్థితి ఏంటి, దేవునికి మనం ఏమై ఉన్నామో అని కనుక చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దామండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగంలో చూస్తుంటే అక్కడ ఏమంటున్నారు పౌలు గారు? రోమా 5:10 అండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన చూడండి, ఇక్కడ 10వ వచనం రోమా పత్రిక 5:10లో ఏమని పౌలు గారు మాట్లాడుతుంది? ఏలయనగా మనము శత్రువులమై ఉండగా, మనం ఎవరమంట? శత్రువులమంట. శత్రుత్వం కలిగిన వాళ్ళతోటి ఎలా ఉంటుంది? శత్రువు అంటే ఇద్దరికి మాటలు ఉండవు, సరే ఇద్దరికి సంబంధం ఉండదు, సహవాసం ఉండదు, పైగా అపోజిట్ అనమాట. అపోజిషన్, వ్యతిరేకత, తట్టుకోలేము. ఈ సమయాన్ని మనం దేవునికి మన స్థితి ఏంటంటే దేవుని దగ్గర యాక్చువల్గా మనం శత్రువులమై ఉన్నాం. ఎలాగ శత్రువులమై అంటే ఏదో చేసి కాదు, మనం పాపం చేసాము, మనం పాపంలో కూరుకుపోయాము. కాబట్టి పాపము అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుణ్ణి వ్యతిరేకించడమే, దైవ వ్యతిరేక నియమమే. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతీదీ కూడా అదే శత్రుత్వం. పాపం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయటం, దేవుని మీద తిరుగుబాటు. అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, క్రియ ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా, ఇంకేదైనా కావచ్చు. మొత్తం మీద దేవునికి మీద ఏదైతే మనం వ్యతిరేకంగా చేస్తామో అదే శత్రుత్వము, అదే పాపము. కాబట్టి మనం శత్రువులమై ఉండగా అంటున్నా, అంటే మనం ఎవరంటే శత్రువులు. రోమా 8వ అధ్యాయము 29వ వచనంలో కూడా మనం చూస్తుంటే కనుక రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తూ ఉంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. కాబట్టి ఈ సమయం ఇదే రోమపత్రిక 5:10లో చెబుతున్నారు. ఎలాగనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణము ద్వారా మనతో దేవునితో సమాధాన పరిచినాడు. ఈ శత్రువుల్ని దేవునితో సమాధానం చేయడం కోసం, లేకపోతే దేవునితో మనల్ని తిరిగి మనకు సహవాసాన్ని పునరుద్ధరించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడిగా ఈ లోకానికి దిగివచ్చి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన యొక్క శిలువ మరణం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన మీద ఉన్న ఆ పాపము అనే ముద్ర, మన మీద ఉన్న ఆ పాపం అనే దుర్మార్గమైన లేకపోతే ఆ శత్రుత్వంతో కూడిన ఆ నేచర్ అంతటిని కూడా యేసయ్య కడిగి వేశారు. దాని అంతటిని కూడా శుద్ధీకరించారు, దాని అంతటిని కూడా స్వస్థపరిచారు. తద్వారా ఈ సమయాన ప్రభు మనకిస్తున్న ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఇదే పౌలు గారు మనతో చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడ చూస్తుంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం అండి. 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలండి. యేసుక్రీస్తునందు అంటే ఆ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే పౌలు గారు ఆ చిన్న వచనంలో మనం ఇప్పుడు శత్రుత్వంతో లేకపోతే పాపంతో దుర్మార్గంతో అవిధేయతో ఉన్న మనల్ని ఆ శత్రుత్వము అవిధేయత మనలో ఉన్న సమస్తమైన చెడుతనము కూడా యేసు ప్రభు యొక్క బలియాగం ద్వారా అది కొట్టివేయబడింది, అది తీసివేయబడింది, అది రద్దు చేయబడింది. ఆ రద్దు చేయబడిన విధానం ద్వారా ఇప్పుడు మనకు కలిగిన ఆధిక్యత ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క అంటే అక్కడ శిలువ యాగం అన్నమాట. ఆ మాట గుర్తుంచుకోవాలి. మీరందరూ ఇప్పుడు ఏమేమంటే దేవుని కుమారులమై ఉన్నాము, దేవుని యొక్క కుమారులమై ఉన్నాం. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే అసలు మనం ఇంతకుముందేమో శత్రువులము, ఈ శత్రువుల్ని ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా ఏమయ్యామంటే దేవునికి కుమారులమైపోయాం. నేను ఇంటికి వెళ్ళే ముందు చివరిగా చేసిన ప్రసంగం ఏమిటంటే నిజమైన స్నేహితుడు అనే అంశాన్ని గురించి ప్రసంగం చేసి వెళ్ళాం. అప్పుడు మనం దాసులము కాదు ఆయనకి స్నేహితులము అని చెప్పుకోవడం ఎంత ఆధిక్యత అన్న ప్రసంగంలో సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు స్నేహితులం కూడా కాదంట, ఆయనకి యాక్చువల్గా తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఏమంట మనం కుమారులము కుమార్తెలం అయిపోయాం. ఎవరి ద్వారా? ఎవరిని బట్టి? యేసుక్రీస్తు చేసిన
బలియాగం బట్టి, ఆయన ప్రాణం పెట్టబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, మనం ఎవరైనా చర్చ్ మెంబర్స్ ఎక్కడైనా కలుసుకున్నాం అనుకోండి, బయట ఎక్కడైనా మాల్లోనో లేకపోతే ఎక్కడైనా రోడ్డు మీదో సంథింగ్ ఎక్కడైనా సరే కలవగానే ఏమంటాం ఈ రోజున? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటూ ఉంటాం కదా. చేయి ముందుకు ఇచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే మనం ఎక్కడైనా కలుసుకోగానే లేకపోతే చర్చిలో కలుసుకోగానే ఎవరి నోటైనా ఫస్ట్ ఏమొస్తుంది అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? ఎలాగ నువ్వు ఆ వ్యక్తి నీకు బ్రదర్ అయ్యాడు, ఎలాగ నీకు ఆ వ్యక్తి సిస్టర్ అయింది అంటే కనుక యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు చేసిన బలియాగం ద్వారా మనము సహోదరులము సహోదరులము అయ్యాం. కాబట్టి ఎవరైనా కలవగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటూ ఉంటాం. ఈ లోకంలో మనం కొన్ని విషయాలు గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం, కొన్ని విషయాలు గొప్పగా ఎంచుకుంటాం. ఏంటంటే ఈయన మాకు చాలా దగ్గరండి, మా పెదనాన్నగారు అబ్బాయి అండి, మా రక్త సంబంధికులండి, మాకు చాలా దగ్గర వాళ్ళండి, మా మేనమామ గారు అబ్బాయి అండి. ఇలాగా మనం మన యొక్క రక్త సంబంధాన్ని హైలైట్ చేసుకునే వారు ఉన్నారు, లేకపోతే గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మాకు చాలా దగ్గరండి. ఓకే, మంచిది, కాదనట్లేదు. ఈ లోకంలో శరీర సంబంధం ఒకవేళ మన దృష్టిలో గొప్పది లేకపోతే విలువైనది అయి ఉండొచ్చు, కాదనట్లేదు. అదే గొప్పదైతే ఇప్పుడు యేసుక్రీస్తుని బట్టి మనం సహోదరులము సహోదరులము అయ్యాం, యేసుక్రీస్తుని బట్టి దేవునికే కుమారులము కుమార్తెలము అయ్యాము. ఇది ఇంకెంత గొప్పది! యేసు యొక్క రక్త సంబంధం ఇంకెంత గొప్పది! ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చూడండి, వాక్య భాగంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పాలంటే శాస్త్రులు పరిశీలంటే వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, దేవుని యొక్క చిత్తాన్ని అన్వేషించేవాళ్ళు, వాళ్ళు దేవుని యొక్క విధులు తెలిసిన వారు, దేవుని యొక్క ధర్మాలు తెలిసిన వారు. ఆ ధర్మాలు తెలిసిన వారేమో యేసుక్రీస్తుని ఇతను దయ్యపు శక్తి వలన అద్భుతాలు చేస్తున్నాడని వారు దేవునికి దూరం అయిపోతున్నారు. మరి కొంతమంది సామాన్యులైతే చెప్పాలంటే వాళ్ళంట ఆ పై వచ్చినాలో ఉంటుంది, వారు సుంకర్లు పాపులు. చెప్పాలంటే సుంకర్లు పాపులు అంటే మన కేటగిరీ, మనలాంటి ఆ శత్రువుల బ్యాచ్ అనమాట వాళ్ళందరూ. అయితే వీళ్ళు యేసుక్రీస్తు మాటలకి అట్రాక్ట్ అయ్యారు, యేసుక్రీస్తు మాటలకి అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ మాటల ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో ఆ మాట ద్వారా వారు పవిత్రపరచబడినట్లు ఈరోజు ఆయన రక్తం ద్వారా మనం పవిత్రపరచబడి ఏసేమంటున్నారంటే, ఆయన ఈలోపు ఆయన తల్లి సహోదరులు వచ్చి ఎక్కడ మా ఏసు ఎక్కడ మా సార్ అంటే, ప్రభు నీ కోసం నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే, లేదు నా తల్లి సహోదరులు వేరే అంటారు. ఒకవేళ మనం అనుకోవచ్చు, అదేంటి మరి అమ్మగారిని ఆయన అలా దూరం చేశాడు లేకపోతే పక్కన పెట్టారు అని మనం అనుకోవచ్చు. ఒక మాట చూడండి, మనకి లోకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో యేసు ఒక మాట అంటూ ఉంటారు. లోకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనం, ఆయన చిన్నప్పుడు 12 సంవత్సరాల ప్రాయం అప్పుడే ఆయన యెరూషలేముకి వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ మరియమ్మ గారు అలాగే యోసేపు గారు యేసును వెతుకుతూ ఉంటారనమాట, యేసే తప్పిపోయాడని. అప్పుడు లోకా 2:49 ఏమంటూ ఉంటారు, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంట్రీ, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని. చాలండి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి కదా. అప్పటికి వెతుకుతున్న వాళ్ళు ఎవరున్నారు? ఈ లోకపు తండ్రిగా ఎంచబడిన యోసేపు కూడా ఉన్నారు. కానీ ఆయన తండ్రిగా యోసేపుని రికగ్నైజ్ చేయట్లేదు. కానీ నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? నా పరలోకపు తండ్రి. అంటే ఆయన ఎవరైతే పంపించారు ఈ లోకాన్ని, ఆ సృష్టికర్త, ఆయన అడ్రస్ చేస్తుంది. నేను వచ్చింది ఆయన పనుల కోసం కదా. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో తన శరీర సంబంధమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి రాలా, శరీర సంబంధమైన తన వ్యవస్థను పెంచుకోవడం రాలా, ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టడానికి వచ్చారు. తన యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కట్టడానికి వచ్చారు. కాబట్టి ఆ పనిలోనే ఉన్నారు. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే యోహాను సువార్తలో ఒక మాట అంటూ ఉంటారు. ఆయన ఏమంటూ ఉంటారంటే, ఇదిగో నేను తండ్రిని గణపరుచున్నాను అంటున్నారు. నేను తండ్రిని గణపరుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటూ వస్తాను. ఈ సమయాన ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఇదివరకు శత్రువులం, కానీ ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడ్డాం, విమోచించబడ్డాం, శుద్ధీకరించబడ్డాం, పాపం నుంచి బయటికి రాబడటమే కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా ఇప్పుడు ఆయనకి కుమారులు కుమార్తెలమే. ఇంకో మాట మనం చదివాము, అదేంటంటే రోమా పత్రికలో ఆయన జ్యేష్ఠుడగునట్లు అంటున్నారు. అంటే దేవుడు పాత నిబంధన కాలంలో గనక దేవుణ్ణి పూజించిన విధానం చూస్తే గనక పాత నిబంధన భక్తులు వారు ఏమని పూజించారంటే, సర్వశక్తి గల దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, లేకపోతే దేవుణ్ణి ఆల్మైటీ గాడ్ గా, ఎల్షద్దాయ్ దేవుడిగా పూజించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి పరలోక ప్రార్థన ఏమి నేర్పించారు? మొదటి మాట పరలోక ప్రార్థన ఏమి మొదలు పెట్టడం నేర్పించారు.
పరలోకమందున మా తండ్రి. అసలు యేసు ప్రభుని సిలువ ఎందుకు వేశారో తెలుసా? అన్ని కారణాలు కూడా బీగిపోయాయి, పనికిరాల సిలువ వేయడానికి. ఒకే ఒక కారణం నిలిచింది పిలాతు దగ్గర. ఆ కారణం ఏంటంటే దేవుణ్ణి తండ్రి అని చెప్పుకున్నాడు యేసయ్య. అదే నిలబడ్డది అనమాట. దేవుడు ఏమని చెప్పుకున్నాడు యేసయ్య? తండ్రి అని చెప్పుకోవడమే నేరానికి సిలువకి అప్పగించింది అనమాట. ఎందుకంటే దేవుని తండ్రిని ఎవరు చెప్పుకోకూడదు. ఎందుకంటే దేవుని తండ్రి అని చెప్పుకుంటే దేవుని స్థితి తగ్గించిన వారు అవుతాం, మన స్థితిని పెంచుకున్న వాళ్ళం అవుతాం. దేవుని తండ్రి అని చెప్పుకుంటే మన స్థితి గొప్ప. మనకి వాడు మా సొంత అనేయండి, మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి. అంటే దాన్ని ఏమంటాం అంటే ఆ చెట్టు పేరు చెప్పి మన యొక్క స్థితిని పెంచుకోవటం. యేసయ్య అదే చేశాడని సిలువకి అప్పగించారు. కానీ యేసయ్య మనకు నేర్పించిన ప్రార్థన ఏంటంటే పరలోకమందున మా తండ్రి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు రాజుగా, లేకపోతే సైన్యాధిపతిగా, లేకపోతే సర్వశక్తిమంతుడుగా, సృష్టికర్తగా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి తండ్రి అని యేసుప్రభు ఎందుకు నేర్పించారంటే ఆయన చేస్తున్న బలియాగం ద్వారా మన పాపమును, మన అవిధేయతను కొట్టివేసి ఆయనకి కుమారత్వాన్ని మనం కలపడానికి వచ్చాడు. ఈ కుమారత్వాన్ని కలపడంలో ఆయన పెద్ద కుమారుడు. యేసయ్య ఏమైందంటే తండ్రికి, తండ్రి అయిన దేవునికి పెద్ద కుమారుడు, జ్యేష్ఠుడు అనమాట. జ్యేష్ఠ కుమారుడు ఆయన. తర్వాత మిగతా కుమార్తెలు మనం అనమాట. మిగతా జ్యేష్ఠ కుమారుడు యేసయ్య. మనం ఇప్పుడు యేసైతే ఎక్కువ. అందుకే అక్కడ అంటున్నాడు గలతీపత్రుడు, యేసు క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే నిజమే మనం ఒకప్పుడు శత్రులమైన మనం ఇప్పుడు దేవుని కుమారులమైన సంబరం, ఎంత ఆనందం. ఒక తలుచుకుంటే కూడా ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అయితే విషయం ఏంటంటే కుమారుడు ఎప్పుడు కూడా ఇప్పుడు కుమారత్వం పొందిందని కనపడటం కాదు, తండ్రిని కనపరచాలి. యేసు ఏం చేశాడో తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క నడవడిక ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన ఫలాల ద్వారా, తన యొక్క విశ్వాసం ద్వారా, తన బిహేవియర్ ద్వారా తండ్రిని కనపరిచే క్రియలు చేయాలి తప్ప తండ్రికి అవమానం తెచ్చే క్రియలు చేయకూడదు. అది దేవునికి సంబంధమైన ఆత్మ సంబంధం కుటుంబం అంటే. అంతే కదా. చిన్నప్పుడు ఒక పద్యం నేర్చుకున్నాం, పుత్రుడు పుట్టినప్పుడు కాదంటే సంతోషం, ఎప్పుడంట ఆ కుమారుణ్ణి ప్రజలు పొగిడినప్పుడు, పెద్దవాడైన తర్వాత అతని క్రియలు, అబ్బో ఇతను నీటిలో ఇన్ని మార్పులు సాధించాడండి, డాక్టర్ అయ్యాడండి, పేద ప్రజలకు ఏదో చేస్తున్నాడండి, లేకపోతే ఇంజనీర్ అయ్యాడండి, 10 మందికి ఉద్యోగాలు చూపిస్తున్నాడండి. ఆ తండ్రికి ఎలా ఉంటుంది? బా నా కొడుకు ఎంత ఎంత కీర్తి సంపాదిస్తున్నాడు, నన్ను మించి అని ఆ యొక్క అతిశయం వస్తూ ఉంటుంది. ఈ రోజున యేసే ప్రాణం పెట్టబట్టి మన దేవునికి కుమారులు కుమార్తెలమయ్యాము. ఇప్పుడు మన విధి ఏంటంటే మన యాక్టివిటీస్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచన ద్వారా దేవుని మహింపరిచే వారుగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారుగా ఉండాలి, దేవునికి కీర్తి తెచ్చే వారుగా ఉండాలి. అటువంటి ఆత్మ సంబంధం కుటుంబంగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఉంచిన దేవుడి సమాధానము యేసు క్రీస్తు మీ హృదయములకు తలపులకు కావాలని గాక. ఆమేన్.